బిగ్ బాస్ హౌస్లో అయితే టికెట్ టు ఫినాలే అనేది స్టార్ట్ అయిపోయింది. దానికోసం బిగ్ బాస్ ఫైనల్గా ఎక్స్ కంటెస్టెంట్ నుంచి అఖిల్ని అలాగే హారికాని తీసుకొని వచ్చారనమాట. సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే అక్కడున్న రూమ్లో నుంచి వాళ్ళని ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి ఆ సీక్రెట్ రూమ్లో ఉన్న కెమెరాస్ నుంచి టీవీలో వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అవన్నీ మానిటర్ చేసి వాళ్ళని టెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొన్ని టెస్టులు పెట్టాలి. ఆ టెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి టికెట్ టు ఫినాలే గేమ్ని ఆడటానికి కావాల్సిన టికెట్ టు ఫినాలే కంటెండర్స్ని చేసే అధికారాన్ని ఈ అఖిల్ సార్థక్ అండ్ హారిక చేతిలో పెట్టారనమాట బిగ్ బాస్. సో వాళ్ళు ఆల్రెడీ హౌస్లోకి వచ్చి వాళ్ళు ముందున్న 2 కంప్యూటర్స్లో ఆ మానిటర్లో నుంచి వాళ్ళు ఈచ్ కెమెరాని అబ్జర్వ్ చేస్తూ ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఏం ఫన్నీ టాస్కులు చేస్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి కొన్ని టాస్కులు పెట్టాలి. సో ఎవరైతే ఈ టాస్క్లో విన్ అవుతారో వాళ్ళే ఈ టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ని పొందుతారనమాట. సో ఫైనల్గా ఎవరైతే సాధిస్తారో వాళ్ళ మధ్య ఒక ఫైనల్ టాస్క్ పెట్టి వాళ్ళకి టికెట్ టు ఫినాలే ఇవ్వబోతున్నారని బిగ్ బాస్ వెల్లడించారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా వరకు నిఖిల్ కానీ, గౌతమ్ కానీ, నబిల్ కానీ, ప్రేరణ కానీ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరి వరకు మ్యాక్సిమం టాప్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ టికెట్ టు ఫినాలేని మాత్రం ఎక్కువగా ఉపయోగపడాలి అనుకుంటే రోహిణి కానీ, అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, అలాగే పృథ్వీ కానీ వీళ్ళలో ఎవరు గట్టిగా ప్రయత్నించి సంపాదించుకున్నా అది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ ఫినాలీలోకి అడుగు పెడతారు కాబట్టి ఇది మ్యాక్సిమం వీళ్ళకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరు సాధించినా అప్పుడే దానికి టికెట్ టు ఫినాలీకి ఒక వాల్యూ ఉంటుందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టికెట్ టు ఫినాలీ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని సపోర్ట్ చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కంటెస్టెంట్ నేమ్ని కమెంట్ చేయండి. మీ సపోర్ట్ని తెలియచేయండి. గుడ్ నైట్. రేపు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.